Hi, welcome to Pega Pro Journey. In this series of videos, we have to learn Pega from scratch to basics, basics to advanced, advanced to pro level. So you have to follow in this series of videos. Then definitely you have to know from great knowledge about the related Pega PRPC tool. Pega PRPC introduction. Learning Pega in Telugu. So whatever you learn in new technology or new, definitely you have to learn in your native language. Then it will you understand your native language, then definitely you have to convert and you have to perform very well in your uh, regular modes. So that's why ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం కంప్లీట్గా తెలుగు మరియు సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉపయోగించేసి పెగా పిఆర్పిసి టూల్ అనేది దీని సిరీస్ ఆఫ్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీరు ఫాలో అయినట్లయితే కంప్లీట్గా పెగా పైన ఒక మంచి కమాండింగ్ నాలెడ్జ్ రావడం జరుగుతుంది. సో ఫాలో ఎవ్రీవన్ ఇన్ దిస్ సిరీస్ ఆఫ్ వీడియోస్. ఈ సెషన్లో మనం పెగా అంటే ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి, ఏ ఇండస్ట్రీస్లో వాడతారు, ఏ క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయి, ఎలా చేయాలి, అదేవిధంగా ప్యాకేజెస్ రేంజ్ అంటే సాలరీ ప్యాకేజ్ రేంజ్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూడడం జరుగుతుంది. వాట్ ఈస్ పెగా పిఆర్పిసి? పెగా పిఆర్పిసి అంటే ఒక బిజినెస్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. ఇది ఒక సాఫ్ట్వేర్ టూల్. దీన్ని మనం పెగా పిఆర్పిసిని బీపీఎం అని కూడా అంటారు. అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనే టూల్ ఫ్రమ్ ఎక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ ఏ స్టేజెస్లో ఏ స్టెప్స్లో ఏమేం వర్క్స్ అవుతుంటాయి, సో ఎక్కడ ఇది క్లోజ్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్గా బీపీఎం వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఆటోమేటిక్గా చేయడం జరుగుతుంది. సో పెగా పిఆర్పిసి అనేది కంప్లీట్గా జావా మీద బిల్డ్ అయింది. కానీ మనం జావా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కన్నా ముందు మీకు ఒకవేళ జావా నాలెడ్జ్ లేకపోయినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే వితౌట్ జావా మనం ఇది నేర్చుకోవడం జరుగుతుంది. ఇది జస్ట్ కోడ్ కాకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కాన్ఫిగరేషన్ మెథడ్తో ఒక అప్లికేషన్ని కంప్లీట్గా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ పెగా పిఆర్పిసి అనే టూల్ని ఏ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు? సో కస్టమర్ సర్వీసు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ వంటివి డెవలప్ చేయడానికి ఎక్కువగా పెగా పిఆర్పిసి టూల్ని ఉపయోగించేసి ఇటువంటి సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. వై పెగా? అసలు పెగాని ఎందుకు చూజ్ చేసుకోవాలి? ఇప్పుడు వేరే వాటిని ఎందుకు చూసుకోకూడదు అంటే, ఒకవేళ ఇదే ఒక అప్లికేషన్ని మనం వేరే కోడ్ నుంచి ఉపయోగించి చేసుకోవాల్సి వస్తే దానికి అప్రాక్సిమేట్లీ 1 year టైం పడితే, అదే టూల్ని మనం పెగా ఉపయోగించి డిజైన్ చేసినట్లయితే మనకి 3 to 4 months, అంటే మనకి ఒక తక్కువ టైంలోనే ఫాస్ట్ డెవలప్మెంట్లో కోడ్ అవసరం లేకుండా చేయడం జరుగుతుంది. మీరు ఒక చిన్న టూల్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, మీరు అంతకుముందు ఫోటోషాప్ చేయాలంటే కంప్లీట్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే కాన్వా మార్కెట్లోకి వచ్చిందో, మీరు ఆల్రెడీ ఇప్పుడు సెర్చ్ చేస్తే ఆన్లైన్లో కాన్వా అని వస్తుంది. బేసిక్ వర్షను, ప్రో వర్షన్ కూడా ఉంటుంది దాంట్లో. కాన్వాలో మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కలర్ సెలెక్షన్స్ ఇవన్నీ ఏం చేయనవసరం లేదు. జస్ట్ మనకు కావాల్సింది అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ పైన సెలెక్ట్ చేసుకుని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఒక ఫోటోని, ఒక వీడియోని, ఒక ఇమేజ్ని డిఫరెంట్ మనకు కావాల్సిన రకంగా చేయొచ్చు. సో ఇది కూడా లైక్ జావా పైన డెవలప్మెంట్ అయిపోయిన దానిపైన మనం స్మాల్ కాంపోనెంట్స్ యూజ్ చేసేసి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బిజినెస్ పీపుల్స్ మరి అదేవిధంగా ఐటీ పీపుల్ కలిసి పనిచేయగలరు. ఐటీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన తర్వాత చిన్న కరెక్షన్స్ కావాలంటే బిజినెస్ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా కూడా మార్చుకోవడానికి కొన్ని ఈజీగా చేయడం జరుగుతుంది. రీయూజబిలిటీ కాంపోనెంట్స్ అంటే ఒకసారి మనం చేసిన కాంపోనెంట్స్ డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కాంపోనెంట్ అది మన బిజినెస్లో ఎక్కడ వచ్చినా కూడా ఇదే కాంపోనెంట్ని మనం అక్కడ యూజ్ చేయవచ్చు. సో కాబట్టి రీయూజబిలిటీ కాంపోనెంట్స్ అనేది మనకు ఈజీగా చేయడానికి టైం సేవ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ట్రెండింగ్లో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉంది కాబట్టి ఏఐ కూడా పెగాలో ఇంక్లూడ్ అయి ఉంది. సో వర్క్ ఫ్లోస్, కేస్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇవన్నీ కూడా
పేగాలోనే ఉన్నాయి. సో పేగా స్టార్ట్ అయిన నుంచి కంప్లీట్గా డెవలప్మెంట్ అవుతూ ఉంది. కాబట్టి కొన్ని కొన్ని కంపెనీస్ ఏవైతే స్టార్టింగ్లో డిజైన్ చేయమన్న పేగా పైన డిజైన్ చేసిన ఉందో దాన్ని పేగా అప్డేట్ వర్షన్కి అప్గ్రేడేషన్లో కూడా చేయడం జరుగుతుంది. మార్కెట్లో ఇది హై డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్స్ హై డిమాండ్లో ఉన్నాయి. సో పేగా నేర్చుకోవడము ఈజీ. దాంతోపాటు కంపేర్ టు అదర్ టెక్నాలజీస్ పేగా అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం అందరం రెగ్యులర్గా బ్యాంక్ రిలేటెడ్ చూసుంటాం. ఒక బ్యాంక్కి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే ఒక క్యాండిడేట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన నుంచి అప్రూవల్ బ్యాంక్ మేనేజర్ కానీ బ్యాంక్ ఆఫీస్ స్టాఫ్ అప్రూవల్ నుంచి కార్డు డిస్పాచ్ అయ్యేంత మొత్తం వరకు ఏదైతే ప్రాసెస్ ఉందో స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ మనం ఒకటే అప్లికేషన్ ద్వారా కంప్లీట్గా మనం ట్రాక్ చేసి చూసుకోవచ్చు. సో వేర్ పేగా ఈజ్ యూస్డ్, అసలు పేగాని ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్లో మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది. బ్యాంకింగ్లో లోన్స్, క్రెడిట్ కార్డ్స్, పేమెంట్స్ ఈ దాంట్లో ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ ఇన్సూరెన్స్ పాలసీ మెయింటెనెన్స్ కానీ వీటన్నిటిని ట్రాక్ చేయడానికి పేగా యూజ్ చేయడం జరుగుతుంది. హెల్త్ కేర్, పేషెంట్ రికార్డ్స్, ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్లో పేగాని యూజ్ చేస్తారు. టెలికామ్ దీంట్లో కస్టమర్ కంప్లైంట్స్, న్యూ కనెక్షన్ ప్రాసెస్. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఎనీ నెట్వర్క్ ఎయిర్టెల్ కానీ జియో కానీ తీసుకున్నట్లయితే జస్ట్ మనం మనకు న్యూ కనెక్షన్ కావాలని చెప్పి మన అప్లికేషన్లో మార్క్ చేయని వాళ్ళే మనకు ఫాలోఅప్ కాల్స్ చేస్తారు ఇంటర్నెట్ కోసం కానీ న్యూసింగ్ కోసం. అదేవిధంగా ఒకవేళ మన ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా రానప్పుడు మనం జస్ట్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎక్కడ కూర్చొని సర్వీస్ ఆపరేటర్ మాట్లాడినా కూడా నియర్ బై లొకేషన్లో ఉన్న టెక్నికల్ టీమ్తో మనకి క్లియరెన్స్ చేస్తారు. దాన్ని మొత్తం ట్రాక్ ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్ వచ్చింది, ఎప్పుడు క్లియర్ చేసాం అనేది స్టెప్ బై స్టెప్ ట్రాక్ చేస్తూ మనకు చేయడం జరుగుతుంది. సో మెయిన్గా దీంతో పాటు కొన్ని గవర్నమెంట్ డిఫరెంట్ కంట్రీస్ గవర్నమెంట్స్ కూడా ఈ గవర్నెన్స్ కోసం కంప్లీట్గా వాళ్ళ గవర్నమెంట్ సిస్టమ్ని డిజిటలైజేషన్ చేసుకోవడానికి ఈ గవర్నమెంట్స్ కోసం పేగా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో మన కంట్రీస్లో కాకుండా అదర్ కంట్రీస్లో కూడా హై డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటంటే జాబ్ రిక్వైర్మెంట్ ఉంది పేగా కీ ఫీచర్స్ అండ్ సో ఒకటి కేస్ మేనేజ్మెంట్, అదేవిధంగా ప్రాసెస్ ఆటోమేషన్ ఇన్ ఈజీ వే. ఒకవేళ మనము వేరే ఏదైనా ఒక హాస్పిటల్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే యూజర్ ఫేస్ కోసం HTML, CSS ఇటువంటి యూజ్ చేస్తూ, అదేవిధంగా బిజినెస్ లాజిక్ కోసము జావా, పైథాన్ యూజ్ చేస్తూ, డేటాబేస్ కోసం MySQL, DB2 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ కానీ అవన్నీ ఏం లేకుండా ఒక పేగాని ఉపయోగించేసి కంప్లీట్గా ఒక అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్, బిజినెస్ లాజిక్, అదేవిధంగా డేటాబేస్ని ఇంటిగ్రేషన్ చేయడానికి కంప్లీట్గా ఈ పేగా టూల్లోనే మనం చేయడం జరుగుతుంది. సో పేగా మరొక ఫీచర్ వచ్చేసి లో కోడింగ్ అని అంటారు. నో కోడింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనము నో కోడింగ్తోనే చేస్తాము. CLA లెవెల్లో వాళ్ళు జస్ట్ 10% వరకు కోడ్ని ఉపయోగించి వాళ్ళు చిన్న కరెక్షన్ చేసి ఆర్కిటెక్ట్ లెవెల్లో ఇది చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా క్లౌడ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా లాగిన్ ఎక్కడి నుంచైనా బిజినెస్ ఆపరేట్ చేసుకోవడం వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో అసలు ఈ పేగా నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్స్ ఏమేమి అవసరం? ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఇది మనం పేగాని ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇంతకుముందు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా కూడా ఏది తెలియకపోయినా కూడా ఈజీ మెథడ్లో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బేసిక్ నుంచి అడ్వాన్స్ నుంచి ప్రో లెవెల్లో మనం కంప్లీట్గా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళు క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సో దీంతో పాటు ఇంకేముండాలి? మినిమం అండర్స్టాండింగ్ టెక్నికల్ కాంపోనెంట్స్ అండ్ బిజినెస్ సినారియోస్. ఒకవేళ మనం ఒక హాస్పిటల్ అప్లికేషన్ తీసుకున్నట్లయితే జస్ట్ ఆ అప్లికేషన్లో ఒక హాస్పిటల్లో రెగ్యులర్గా ఏమేమి జరుగుతుంటాయి ఆ బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండి దానికి ఒకవేళ ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేయాలంటే జస్ట్ వాకిన్గా పేషెంట్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నల్గా ఆఫీస్ స్టాఫ్ మన రిసెప్షన్లో మన డీటెయిల్స్ అన్ని తీసుకొని ఓపీ షీట్ ఇచ్చిన తర్వాత ఆ ఓపీ డైరెక్ట్గా టోకెన్ నెంబర్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్ ఆటోమేటిక్గా ఆన్లైన్ ప్రిస్క్రైబ్ రాసేసి అక్కడ నుంచి ఒకవేళ డయాగ్నోస్టిక్స్ అయితే డయాగ్నోస్టిక్స్ సెంటర్కి ఆటోమేటిక్గా వెళ్తుంది. లేదు మెడిసిన్ అంటే మెడికేషన్ కోసం
మెడికల్ ఫార్మసీకి ఈ కాపీ వెళ్ళగానే డైరెక్ట్ మీరు నేమ్ చెప్పగానే ఆ ఐడితో వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా ట్రాన్సాక్షన్ మనం మాన్యువల్ అంటే పేపర్ పైన రాసి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పేపర్ పైన రాసి మెడికల్కి తీసుకెళ్ళాలి. కానీ ఒక జస్ట్ ట్రాకింగ్ ద్వారా ఇటువంటి టూల్ ఇటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించడం వల్ల ఈజీ ప్రాసెస్లో నెక్స్ట్ పేషెంట్ మళ్ళీ వచ్చినా కూడా ఒక ట్రాకింగ్ మెథడ్తో చేయడం జరుగుతుంది. సో ఇదంతా మనకు ఒక బిజినెస్ సినారియో అని మనం ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది. సర్టిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో? సో సర్టిఫికేషన్స్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, అది ఎంట్రీ లెవెల్, కన్ఫర్మ్గా ఇది చేయాల్సిందే. తర్వాత సర్టిఫైడ్ సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ సిడబ్ల్యూఎస్, ఇది అడ్వాన్స్ లెవెల్లో డీపర్ డిజైన్లో ఉంటుంది. సర్టిఫైడ్ లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, దీనిలో LSA1 LSA2 అని కూడా ఉంటుంది. సో ఇవి మెయిన్గా వచ్చేసి వీటితో పాటు మనకు CDH కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ సపోర్ట్ కానీ ఈ రకంగా డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. కానీ మెయిన్గా వచ్చేసి వీటితో మనం జర్నీ చేయడం జరుగుతుంది. సో ఇండియాలో సాలరీ ప్యాకేజ్ ఏ రకంగా ఉన్నాయి? ఫ్రెషర్స్కి అయితే 0 to 1 years 3 to 7 lakhs. అదేవిధంగా ఎర్లియర్ కెరీర్ 1 to 3 years వరకు 5 to 10 lakhs, మిడ్ కెరీర్ వరకు 3 to 6 years వాళ్ళకి 8 to 13 lakhs, ప్లస్ అడ్వాన్స్ స్కిల్స్ ప్లస్ మంచి కమాండింగ్ నాలెడ్జ్ ఉంటే 18 lakhs కూడా ఉంది. సో 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 14 to 30 lakhs, అడ్వాన్స్ మంచి కమాండింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి 46 lakhs కూడా మనకి ఇక్కడ ఉంది. సో ఈ PRPC లెర్నింగ్ రోడ్ మ్యాప్ ఏంటంటే వీటితో పాటు మనకు ఈ స్క్రీన్ పైన కనబడుతున్న టాపిక్స్తో పాటు ఇంకా డెప్త్ ఏమైనా డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా మన నేటివ్ లాంగ్వేజ్లో ఒక అండర్స్టాండింగ్ మెథడ్లో మీరు కంప్లీట్గా ఒక PRPC కోర్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సో